మా చిన్నారి సంతోషిని వీలైనంత త్వరగా పెద్దదాన్ని చేసి డాక్టర్ని చేయమని అడుగుతా. ఏమైంది బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నానమ్మ, నాన్న చెప్పేవారు విద్య, వివేకం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని. అందుకే రోజు స్కూల్కి వెళ్ళాలనేవారు. మరి పెద్దమ్మ నన్ను ఎందుకు వెళ్ళనివ్వలేదు? నాకు చదువుకోవాలనుంది. నా చిట్టి తల్లి, మీ నాన్న నీకు సమస్యలతో పోరాడడం నేర్పించారు. అవి ఎప్పటికీ మర్చిపోకూడదమ్మా. మన జీవితంలో అప్పుడప్పుడు పరిస్థితులు బాగా ఉండవు. అలాగే ఆ పరిస్థితులతో పోరాడడం వచ్చిన వారికి గెలుపు వరిస్తుంది. అలాగే తమకు తాము సహాయం చేసుకునే వారికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. నానమ్మ, నాకు చదువుకోవాలనుంది. మరి మాస్టర్ లేకుండా నేను ఎలా చదువుకోగలను? చూడమ్మా, మహాభారతం కథ గుర్తుందిగా నీకు? అందులో ఏకలవ్యుడు కూడా ధనుర్విద్యని ఎలాంటి గురువు లేకుండానే నేర్చుకున్నాడు. అతను అర్జునుడి కంటే గొప్ప విలుకాడయ్యాడు. అలాగే నువ్వు కూడా నీ చుట్టుపక్కల వాటినుంచి జీవితంలో పాఠాలు నేర్చుకోవలసి ఉంటుందమ్మా. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నీ సంతోషి మాత మీద నమ్మకం ఉంచు. ఆమె నీ సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది. ఏ సంతోషి, ఇదిగో నా బుక్స్ తీసుకో. చూడు, నా హోంవర్క్ చేసే. ఈ మాస్టర్ గారికి కూడా ఇదేం జబ్బో ఏంటో ఇన్ని బుక్స్ ఇచ్చి చేయమంటాడు. ఇది నా వల్ల ఎప్పుడూ కాదు. ఇదిగో చూడు, నాది కూడా చేసేసే. నా కోపం వస్తే నీ పళ్ళు రాలగొడుతాను, జాగ్రత్త. గుడ్డు, ఇది నీకు చెల్లెలవుతుందిరా. దీంతో ప్రేమగా మాట్లాడరా. నువ్వు మాట్లాడకు నానమ్మా. అర్థమైందా సంతోషి? పని అయిపోవాలి, లేదంటే ముందే చెప్తున్నా. నిన్ను మాత్రం మొదలు పెట్టాను, గుర్తుంచుకో. వీళ్ళమ్మలు ఎలా ఉన్నారో వీళ్ళు అలాగే ఉన్నారు. సంతోషి, నువ్వు వీళ్ల పని చేయాల్సిన అవసరం లేదు. లేదు నానమ్మ, మీరే చెప్పారు కదా, ఏకలవ్యుడు కూడా గురువు లేకుండానే విద్యని పొందాడని. హోంవర్క్ చేస్తే నా చదువు కూడా పూర్తవుతుంది. సంతోషి త్రిపాఠి ప్రెజెంట్స్. నారాయణ నారాయణ. సత్యము మాత, మీ మహిమ అపూర్వమైనది. నా నడుము చాలా నొప్పిగా ఉంది. అయితే నువ్వే అన్ని పనులు చేస్తావెందుకు? ఇంటికి పెద్ద కోడలని కదా, బాధ్యతలన్నీ నా మీదే ఉన్నాయి. అది నిజమే. ఏంటి నామకం చూస్తూ నిలబడ్డారు? కొంచెం వచ్చి నడువు నొక్కండి. పద. తర్వాత కొంచెం వేళ్ళు కూడా లాగండి. తగ్గిందా? మీ వేళ్లకేమైనా మహిముందా? తాకగానే తగ్గడానికి? పని దొంగండి మీరు. కొంచెం గట్టిగా నొక్కండి. నాకసలైన ఉపశమనం రేపు కలుగుతుంది. పెదమరిది గారి మృతికి ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం లభించినప్పుడు. కానీ ఆ నష్టపరిహారాన్ని మొత్తం మీరొక్కరే ఎలా కాజేస్తారు? నా కుటిల బుద్ధి మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఉంది. అయితే నువ్వు వెంటనే సంతోషిని తయారు చేసేసి
వచ్చిన వాళ్ళు దాన్ని చూస్తే ఈ ఇంట్లో దానికి ఎటువంటి లోటు లేదనిపించాలి. అర్థమైందా? మిగతా సంగతి నేను చూసుకుంటాను. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా రాజకుమారి, రామ్మా కూర్చో. ఎంత అందంగా ఉన్నావో. ఇలా అయ్యో వేసుకో. అక్క, దాని అందం సంగతి పక్కన పెట్టు. మన సంతోషి నిజానికి ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఆకలితో ఉంది. అక్క కొంచెం పాలతో రొట్టె తినిపించు సంతోషికి. ఇప్పుడు నా రాజకుమారి పాలతో రొట్టె తింటుంది. తినమ్మా, తిను. మమ్మీ పాలతో రొట్టె నాకు కావాలి. నువ్వు తర్వాత తిను, ముందు సంతోషి అంత తింటుంది. ప్రేమ ఒలుక పోస్తున్నావేంటి ఆనాద మీద? గుడ్డు, అలా మాట్లాడకూడదు. నీ చెల్లెలరా ఇది. కానీ నువ్వే నాన్నగారితో అనాథ అనాథ అని మాట్లాడేవుగా. ఓ దేవుడా, నోర్బై. మమ్మీ మమ్మీ చెల్లెలకి ఇవ్వకుండా నువ్వు బిస్కెట్లు తింటున్నావా? ఇదిగో తల్లి, తీసుకో తినమ్మా, అమ్మా, తీసుకో. నా బిస్కెట్లు ఎందుకు తీసుకుంటున్నావే? ఏ బిట్టు, మమ్మీకి పెద్దమ్మకి పిచ్చెక్కినట్టుంది. మేమేమి తినము. పెద్దమ్మ, పిన్ని, నేను ఇదంతా అస్సలు తినలేను. బిట్టు అక్కని గుడ్డు అన్నయ్యని కూడా పిలవండి కదా, మేము ముగ్గురం సమానంగా పంచుకొని తింటాం. చూడమ్మా, సమానంగా పంచుకునే సంగతి మేమిద్దరం చూసుకుంటాం. నువ్వు మాత్రం కాసేపు ఇలాగే నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. సరేనా? తినమ్మా, తిను. తినమ్మా, తిను, నా నోరు తెరువు, నా బంగారు తల్లి. రాజకుమారి. అయ్యో నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి కదూ, తినమ్మా, నా తిను. బంగారు. ఎంత ముద్దుగా ఉన్నావు. నమస్కారం అండి. నమస్తే అండి. నేను రిలీఫ్ ఫండ్ నుండి వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమండి? ఏమండి, ఇలా రండి. త్వరగా రండి. రండి 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 రండి, కూర్చోండి. మీరే నమస్తే, అదిగో నా వచ్చేసారు. పేరు జనార్దన్ త్రిపాఠి. నమస్కారం. ఈ పాప బాధ్యత మీరు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారా అని కాదు, తీసేసుకున్నాం. దీన్ని మేము మా కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఆఫీసర్ గారు, మీరు డబ్బు ఇచ్చేయండి. ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తోంది? అది 3 లక్షలు. 3 లక్షలా? నిజమా? అంతేనా? 3 లక్షలేనా? రైలు దుర్ఘటన లాంటివి జరిగితే 5 లక్షలకు పైగా ఇస్తుంది కదా మరి. అంటే నా ఉద్దేశం, మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్నామండి, అందుకని ఈ నష్టపరిహారం తక్కువని మీకు అనిపించడం లేదా? ప్రభుత్వం 3 లక్షలే ఇచ్చిందండి. ఇదిగోండి. ఈ పెద్దావిడెవరు? ఈవిడ మా అమ్మగారు. అంటే ఈవిడ వినాయక్ గారి అమ్మగారా? ఆ, అయితే అమ్మ, ఈ నష్టపరిహారం మీకే లభిస్తుంది. అయ్యో, ఆవిడకెందుకు లభిస్తుందండి? ఇంటి బాధ్యత మాది కదా. మీరు నాకివ్వండి, ఇవ్వండి. లేదు, ఈవిడ ఇంటికి పెద్ద ముసలివారు. నష్టపరిహారం ఈవిడికే లభిస్తుంది. తీసుకోండి. ఈ డబ్బు మీ దుఃఖాన్ని అయితే తగ్గించలేదు, కానీ పాప ఆలనా పాలనకి ఖచ్చితంగా పనికొస్తుంది. అలాగే ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మీకు ఎప్పుడైనా ఎలాంటి సమస్య కానీ ఇబ్బంది కానీ కలిగితే నాకు ఫోన్ చేయొచ్చు. నమస్కారం. ఇటివ్వమ్మా, డబ్బు నేను జాగ్రత్తగా దాస్తాను. జాగ్రత్తగా దాచుంచాలి కదా బాబు, అది నేనైనా దాచగలను. అయినా నిజానికి డబ్బు సంతోషిది. మీరందరూ దానిమీద చేస్తున్న జులుం చూస్తుంటే మీరందరూ ఆ డబ్బు కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. చూడమ్మా, నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎందుకు ఇవ్వవు?
ఈ డబ్బులో నాకు వాటా ఉంది. ఇవ్వు. నోర్మయ్. ఈ డబ్బు మీద చెయ్యి వేసావుంటే జాగ్రత్త. నేను ఆఫీస్కి ఫోన్ చేసి మీ అందరి మోసం బట్ట బయలు చేస్తాను. అప్పుడు చూడండి, ఒక్క పైసా కూడా మీకెవరికి లభించదు. అంతే, ఇక మీ ఎవ్వరి పప్పులు ఉడకవు. ముసల్దానికేమైంది? ఏయ్, ఇక చాలించవే రాజకుమారి. ఏదో మహారాణిలా మంచి మంచి బట్టలు వేసుకుని కూర్చుంది. విప్పవే. వెళ్ళి గిన్నెలతో వెళ్ళావు. ఇప్పుడు చెప్పవే, పాలతో రొట్టె తింటావా పెద్ద? పోవే. అమ్మకి పిచ్చెక్కినట్టుంది మాధవి. చాదస్తం ఎక్కువైపోయింది. డబ్బంతా తీసుకెళ్లి తన దగ్గరే పెట్టుకుంది. అక్కడికి మనమేదో దొంగలం అయినట్టు. నువ్వేంటి బొమ్మలా ఇక్కడే కూర్చొని ఆలోచిస్తున్నావు? వెళ్ళి వేడి నీళ్లు సిద్ధం చేయి. స్నానం చేసి పనికి వెళ్ళాలి. గ్యాస్ అయిపోయిందండి. కట్టెల పొయ్యి మీద వేడి చేయాలి. నేను వెళ్ళి సంతోష్కి చెప్తాను, త్వరగా వెళ్ళి కట్టెలు తీసుకురమ్మని. త్వరగా కానివ్వు, లేదంటే నీ సంగతి చెప్తాను. సంతోషి! అరే, ఈ సంతోష్ ఎక్కడ చచ్చిద్రా బాబు? ఏ సంతోషి, ఇలారా. వెళ్ళు, నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకునిరా. మీ బాబాయ్ కోసం వేడినీళ్ళు పెట్టాలి నేను. అయ్యో మాధవి, ఈ పసిపిల్ల అడవికి ఎలా వెళుతుంది? కట్టెలెలా తెస్తుంది? అయినా ఈ సమయంలో అడవికి వెళ్ళడం మంచిది కాదు. ఎన్నో జంతువులు తిరుగుతూ ఉంటాయి. డబ్బు చేతిలో ఉంది కదా అని పెద్ద అజమాయిషి చేయాలనుకుంటున్నావా? నోరు మూసుకో. ఏ సంతోషి, అడవికెళ్ళవే. సంతోషి ఎక్కడికి వెళ్ళదు. అలాగా, చెప్తాను. ఏ సంతోషి, అడవికెళ్ళి కట్టెలు తీసుకురా. లేదంటే నాన్నమ్మ తాగి ఈ మందు ఉంది కదా, దీన్ని పారబోసేస్తాను. అప్పుడు మందు లేక నానమ్మ బాధపడిందంటే దానికి బాధ్యురాలివి నువ్వే అవుతావు. ఓరి దేవుడా! వెళ్తావా, వెళ్ళవా? మందు మాత్రం పారిపోయకు. ఆ మందు మొత్తం పారిపోస్తే దాన్ని మళ్ళీ మనమే కొనుక్కురాక తప్పదు. చెప్పు, పారిపోయినా మందు పారిపోసేనా? వద్దు పెద్దమ్మ, నానమ్మ మందు పారిపోయకండి. నేను ఇప్పుడే అడవికెళ్ళి కట్టెలు తీసుకొని వస్తాను. వెళ్ళు, చకచక్క వెళ్ళు, త్వరగా వెళ్ళి కట్టెలు తీసుకురా. వెళ్ళు. ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారే పాపం ఆ పసిదాన్ని. అయ్యో, నా తాడు ఏమైపోయింది? ఇక్కడే ఉండింది కదా.
ఎక్కడని వెతకాలి? నాగరాజా, మీ కార్యం ఆ పసిదాన్ని భయపెట్టడం కాదు, ఆమెకు సహాయం చేయడం. ఇప్పుడు తాడు ఎక్కడని వెతకాలి? అరే, తాడైతే ఇక్కడే ఉంది. నానమ్మ చెప్పేది నిజమే, నేనే వెర్రిదాన్ని. అప్పుడప్పుడు సరిగా చూడను. కట్టెలైతే కట్టాను, ఇప్పుడు దీన్ని ఎలా ఎత్తాలి? త్వరగా ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు నానమ్మ మందులు పారపోసిస్తారు. ఏమైందమ్మా? ఏం లేదత్తా, చకచక ఈ కట్టెలు తీసుకొని ఇంటికెళ్ళాలి. అంతేనా బంగారు? నేను కూడా మీ ఊరికే వెళ్తున్నాను. పద, నిన్ను దిగబెడతాను. మీరెక్కడుంటారు? నేనా? చాలా దూరంలో, కానీ ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే వెంటనే వచ్చేస్తాను. మీ దగ్గర ఎన్ని ఆవులున్నాయి? నా దగ్గర ఒక్కటే ఆవుంది. దాని పేరేంటో తెలుసా? కామధేనువు. మీరు పాలు స్వయంగా పెతుకుతారా? నాకైతే నిన్న మా నానమ్మ నేర్పించారు. ఏ మాధవి, ఏమైనా తెలిసిందా? ఎప్పుడో వెళ్ళింది. ఖచ్చితంగా ఆడుకుంటూ ఉండుంటుంది. ఓసి నా భార్యమని, ఈ సంతోషిని ఏం చేసుకుందాం? డబ్బు గురించి అడుగుతున్నానే పిచ్చిదానా. మరిది గారు, మాకు డబ్బు గురించి తెలుసుంటే ఇలా దిగాల ముఖాలేసుకుని కూర్చునే వాళ్ళమే కాదు. ముందా మహారాణి సంతోషి అడవి నుండి వస్తే అప్పుడు డబ్బు వెతుకుదాం. ఎక్కడికి పోతుంది? ఎంతైనా ఇంట్లోనే ఉంది కదా. ఇదిగో మా ఇల్లు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నీ కట్టెల్ని తీసుకెళ్ళు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేనా సంతోషి మాతని మీకోసం కూడా ప్రార్థిస్తాను. నేను మా పెద్దమ్మని ఇప్పుడే పిలుచుకొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అయ్యో, ఆ అత్త ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవి సంతోషి, నీ భక్తురాలికి సహాయం అయితే చేశావు, కానీ తన పరీక్షకు కఠిన సమయం ఇప్పుడుంది. ఆ కట్టెలు ఎండినవి కాకపోతే వాటి ఉపయోగమేంటి? అప్పుడు ఆ కట్టెల్ని చూస్తే దాని ఇంట్లో వాళ్ళ మస్తిష్కంలో క్రోధాగ్ని రేగుతుంది. అప్పుడు వారి క్రోధానికి గురయ్యేదెవరు? నీ భక్తురాలు సంతోషి. ఎన్ని కట్టెలు తీసుకొచ్చేవే నువ్వు? చాలా చాలా. ఇప్పుడైతే మీరు నానమ్మకి మంది ఇస్తారు కదా. కట్టెలెక్కడున్నాయి? పద, చూపించు. పద.
అదిగో చూడండి, ఆ కట్టెలన్నీ నేనే ఏరుకొని వచ్చాను. ఓరి దేవుడా అక్క, పిల్ల నిజంగానే చాలా కట్టెలు తీసుకొచ్చింది. నేను ఆలోచిస్తున్నది ఇది ఇన్ని కట్టెల్ని ఇంటి వరకు ఎలా తీసుకొచ్చి ఉంటుందని. ఓహో, తీసుకొచ్చింది ఇవన్నమాట, తడిసిన కట్టెలు. నానమ్మ మందు కోసం మా దగ్గర నీ తెలివి. ఇప్పుడే చెప్తానుండు. ఇన్ని తడికట్టెలు తీసుకొచ్చిందే గాక నానమ్మ మందు కావాలా? ఇప్పుడే ఇస్తానుండు నీకు మందు. నిన్ను పెద్దమ్మ, నేనైతే ఎండిన కట్టెలు తీసుకొచ్చాను. ఇవి ఎలా తడిచిపోయాయో ఇలా కాదే నీ పని. నన్ను తగిలిస్తే గాని నీకు బుద్ధి రాదు. అయ్యో దమయంతి, వదిలేవే పిల్లని. మీరు నోరు మొయ్యండి, మధ్యలో మాట్లాడకండి. అడవికెళ్ళి రోజంతా ఇంటికి రాలేదు, పైగా ఈ తడి కట్టెలు తీసుకొచ్చింది. నీ బాబు వంట చేస్తాడే వీటితో. నారాయణ నారాయణ. ప్రణామాలమ్మా. ప్రతి భక్తుని బాధ మీ బాధగా భావిస్తారమ్మా. కానీ అమ్మా, ఈ అమాయకురాలికి ఇన్ని బాధలెందుకు పెడుతున్నారమ్మా?